ఏపీలో కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయింది కదా! సో, ఆ ఫార్మేషన్‌లో ఇప్పుడు మార్పులు ఏవి అంటే బాబు గారు ఫస్ట్ దేనిపైన దృష్టి పెడతారనుకుంటున్నారు? మేము యాక్చువల్‌గా క్యాపిటల్ మీద చేస్తాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు సరైన క్యాపిటల్ లేదు గదా! మంచి క్యాపిటల్ తీసుకొచ్చి క్యాపిటల్ డెవలప్ చేసి ఇప్పుడు తెలంగాణకి హైదరాబాద్ ఎలానో, బెంగుళూరు, చెన్నై ఎలాగో అలా కూడా అలాగే ఆంధ్రాకి ఏదైనా ఒక మంచి క్యాపిటల్ నేమ్ వచ్చేలా చేస్తారనుకుంటున్నాం. అంటే ల్యాండ్ టైటిలింగ్‌ని రిజెక్ట్ చేయడం అయితే జరిగింది. అసలు నిజంగా ల్యాండ్ టైటిలింగ్ వల్ల అసలు ఆ పథకం వల్ల ఆహ్, లాభం ఏమైనా ఉందంటారా? అంటే నాకు పూర్తిగా దాని గురించి తెలీదు. కానీ నేను అలా వీడియోస్ అలా చూసాను. బోత్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల. సో, ఇప్పుడు ఎలా అయినా ఈయనొచ్చి దాన్ని తీసేస్తానన్నారు గదా! చూడాలి. అంటే మెగా జాబ్ అని చెప్పారు కదా! దానిపైనే సంతకం కూడా చేస్తాను అని చెప్పారు కదా! అది ఎంత వరకు చేస్తారు? జాబ్‌లు ఎంత వరకు రప్పిస్తారు? మెగా డిఎస్‌సి మీద ఫస్ట్ సంతకం దాని మీద చేస్తా అన్నారు చేశారు. 17,000 ఏమో పోస్ట్‌కి సంతకం చేశారు గదా! చూద్దాం ఏమవుతదో. ఓకే. అండ్ చాలా మంది యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా! ఈ ప్రభుత్వం మారింది ఇప్పుడు. వలస అనేది ఆగిపోతుంది అనుకోవచ్చు. ప్రభుత్వం వల్ల వలస వెళ్ళిపోతుందంటే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇంతకుముందు గూడా ఎవరైనా ఆంధ్ర నుంచి వచ్చి జాబ్ హైదరాబాద్‌లో, బెంగుళూరులో, చెన్నైలో చేశారు తప్ప లాస్ట్ 5 ఇయర్స్‌లోనే ఎక్కువ రాలేదు. అది ఎప్పుడు జరుగుతూనే ఉంది. కానీ మన ఆంధ్రాకనేది తెలంగాణ నుంచి విడిపోయాక ఒక మంచి క్యాపిటల్, ఒక మంచి సిటీస్ లేవు. ఇప్పుడు అవి వస్తే ఖచ్చితంగా వలస వెళ్ళకుండా అక్కడే ఉండిపోతారు. రెవెన్యూ లేని రాష్ట్రానికి ఎక్కడి నుంచి రెవెన్యూ తీసుకొచ్చి డెవలప్‌మెంట్ చేస్తారనుకుంటున్నారు? మనకి దానికి మీద అంత ఐడియా లేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నంలోనే ఉంటారు కదా! అలాంటప్పుడు మన హోమ్ మినిస్ట్రీ ఇస్తారు అనుకున్నారు కదా! ఇస్తారా? ఇవ్వరా? ఇస్తారండి ఖచ్చితంగా. ఇప్పుడు అఫీషియల్‌గా చేయలేదేమో గానీ డిప్యూటీ సీఎం ప్లస్ హోమ్ మినిస్టర్ ఈ 2 ఇస్తారు అంటున్నారు. 90% ఛాన్స్ ఉంది కదా!